హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇల్లు మా వంట. ఈరోజు మా మమ్మీ హరితాబాద్లో నేను చేస్తున్నా, అది కూడా నూడిల్స్ చేస్తున్నా అందరి కోసం. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎగ్స్, టొమాటో, చాప్డ్ ఆనియన్స్ అండ్ చాప్డ్ మిర్చి, కొరియాండర్ అండ్ కావాల్సింది నేనైతే కొంచెం కొంచెం చేసుకుంటున్నా, నాట్ స్పైసీ. సో కొంచెం చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ అన్నీ కావాల్సినవి వేసుకోవచ్చు. సాల్ట్ అండ్ లిటిల్ పించ్ ఆఫ్ టర్మరిక్ అనమాట. నాకు మ్యాగీ కన్నా ఇప్పి అంటే ఇష్టం, సో ట్రై చేసిన ఇప్పి ఎప్పుడు తీసుకునేది ఇప్పియే తీసుకుంటాం. దిస్ ఇస్ 10 ప్యాక్ యాక్చువల్లీ. సో లెట్స్ డూ ఇప్పి నూడిల్స్. ఒక బాండీ పెట్టుకొని ఎగ్స్ బ్రేక్ చేస్తున్నాం, ఆయిల్ తీసుకొని కొంచెం. మా మమ్మీ హెల్ప్ చేస్తున్నారు. 3 eggs తీసుకున్నాం. మేము యాక్చువల్లీ 4 members, 3 eggs సరిపోతాయి. మనం ఇప్పుడు ఎగ్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ బూజీ చేస్తాం కదా బేసికల్లీ, సో అదే టైప్లో ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. లిటిల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఎగ్స్ని, ఎగ్ బూజీ టైప్లో. మనం దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం బౌల్లోకి. ఆనియన్స్ వేసుకుందాం. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నా, చాప్డ్ ఆనియన్స్. ఫైన్ చాప్స్ కాదు, కొంచెం క్రంచీగా ఉండడం కోసం పెద్ద ఆనియన్స్ తీసుకున్నాం. ఓకే, ఆనియన్స్ లిటిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం టొమాటోస్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. దిస్ ఇస్ 2 టొమాటోస్ యాక్చువల్లీ తీసుకున్నా, చాప్డ్ టొమాటోస్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాం. ఓకే, ఇవి కూడా కొంచెం దగ్గరికి అవ్వాలి. అయిన తర్వాత మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. ఓకే, దాన్ని ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందాక మనం తీసుకున్న మసాలా నెక్స్ట్ జీరా పౌడర్, చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ అన్నీ కలిపి ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి దగ్గరికి. ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 liters వాటర్ యాడ్ చేసుకుంటాను. సో ఇది బ్యాచిలర్ స్టైల్. కావాలంటే ఇందులో వెజెస్ యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్, బెల్ పెప్పర్, లేకపోతే క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీ, బటానీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ బ్యాచిలర్ స్టైల్ అనమాట. వాటర్లో బాయిల్ అవుతుంది కదా, ఇలా అవుతున్నప్పుడు మనం ఇప్పి యాడ్ చేసుకుందాం. నేను ఫస్ట్ చెప్పాను కదా, నేను 4 ప్యాకెట్స్ చేసుకుంటున్నానని. 4 ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను వాటర్లో, బాయిల్ అవుతుంది వాటర్లో. సారీ. సో ఇలా నూడిల్స్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇప్పి మసాలా యాడ్ చేసుకోవాలి. నేను 4 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 4 ప్యాకెట్స్ ఆఫ్ ఇప్పి మసాలా యాడ్ చేస్తున్నాను. నూడిల్స్ ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత సూపీ నూడిల్స్ కావాలనుకుంటే ఇది రైట్ టైం. నేను కొంచెం సూపీ నూడిల్స్ నాకు అవసరం లేదు, సో అందుకని కొంచెం ఉంచుతున్నాను. అండ్ లాస్ట్లో మనం ఎగ్ యాడ్ చేసుకుందాం. ముందు ఫ్రై చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకుందాం.